మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మన ఫ్యామిలీ అందరికీ మరోసారి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా వారు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజలు ఏం చేయరు, కానీ ఇలాంటి పండగ సందర్భాల్లో మాత్రం భక్తితో ఇలాంటివన్నీ చేస్తారండి. ఉదయాన్నే స్నానం చేసి తోటకెళ్ళి మామిడాకులు వేప పువ్వు తీసుకొచ్చారు. మామిడాకులతో తోరణాలు కడుతున్నారు. నేను స్టవ్ దగ్గర ప్రసాదాలు రెడీ చేస్తుంటే వారేమో ఉగాది పచ్చడి చేస్తున్నారు. ఉగాది పచ్చడి అంటే 6 రుచులు కదా, అందరికీ తీపి, బెల్లం, పులుపు, చింతపండు, ఉప్పు అందరికీ తెలిసిందే. ఘాటుకి మిరియాల పొడి లేదా కారం, వగరికి పచ్చి మామిడికాయ, చేదుకి వేప, పులుపుకి చింతపండు, వీటన్నిటితో ఉగాది పచ్చడి చేస్తున్నారు. ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఎలా ఉంటాయో మన జీవితాల్లో కూడా కష్టం, నష్టం, సుఖం, దుఃఖం, ఏడుపులు, నవ్వులు ఇట్లా అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా అన్నిటినీ ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి. నిన్నటి వరకు అందరూ పడ్డ కష్టాలు, బాధలు తొలగిపోయి ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా బాగుండాలి. ముందు రోజుల్లో కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.